నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్ బండి భగీరథ కేసులో రోజుకొక ట్విస్ట్ అయితే మనం చూస్తున్నామని చెప్పొచ్చు. అండ్ అందులో భాగంగానే నిన్న ఏదైతే జరిగిందో ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ దాన్ని రీరైట్ చేసే ప్రాసెస్లో తన మీద పోక్సోకి సంబంధించి ఒక కఠినమైన సెక్షన్ నమోదు చేశారు అని చెప్తున్నారు. దానివల్ల జీవితాంతం కూడా జైల్లో ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇంతకీ అది ఏంటి, ఎందువల్ల అది ఆ సెక్షన్ అనేది వేయడం జరిగిందంటారు? బాధిత అమ్మాయి యొక్క మదరు, బాధిత అమ్మాయి కలిసి ఇద్దరు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది బండి భగీరథ పైన. మార్చి 8న సాయంత్రం ఈవినింగ్ 7 వెళ్తే రాత్రి 12 గంటల వరకు ఎఫ్ఐఆర్ అదొక పెద్ద వివాదం కంటిన్యూస్గా అయింది. తర్వాత ఈ అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత ముఖ్యంగా 3 రకాల సెక్షన్స్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకటి బిఎన్ఎస్ 74, 75, అదేవిధంగా పోక్సోలో ఉన్నటువంటి సెక్షన్ 11 ఒకటి, రెడ్ విత్ ద 12, ఈ మూడింటి మీద కూడా సెక్షన్స్ నమోదు చేయడం జరిగింది స్టార్టింగ్లో. తర్వాత అటు మీడియా అయితేనేమి అన్ని రకాలుగా రాజకీయ వర్గాల్లో కూడా ఒక తీవ్ర చర్చ విషయంలో అవ్వడం, చాలా రకరకాల డిస్కషన్స్ అయిన తర్వాత ఇది కాస్త ప్రెస్టీజియస్గా తీసుకొని ముఖ్యంగా సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూకట్పల్లి డిఎస్పీ గారిని దీనికి ప్రత్యేక ఈ ఇష్యూ మీద నివేదికని సమర్పించమని చెప్పిన తర్వాత ఆమె నిన్న మధ్యాహ్నం, అంటే నిన్న 12వ తారీఖు మధ్యాహ్నం మరలా ఈ బాధిత అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయితో డైరెక్ట్గా నేరుగా వెళ్ళి ఒక 2 గంటల పాటు డిస్కషన్ చేయడం కూడా జరిగింది. ఆమె ఇంట్లో, ముఖ్యంగా పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది ఈ యొక్క పోలీస్ స్టేషన్ పరిధి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయితో 2 గంటల సేపు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అక్కడ డిఎస్పీ గారు మరలా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక తన సమీక్షా సమావేశం నిర్వహించుకున్న తర్వాత ఉన్నటువంటి బిఎన్ఎస్ 74, 75 ఇది కాకుండా సెక్షన్ 11 పోక్సో చట్టం కాకుండా సెక్షన్ 5 సబ్ క్లాస్ ఐ, దాంతోపాటు రెడ్ విత్ ద 6 ఇది నమోదు చేయడం జరిగింది. ఎప్పుడైతే సెక్షన్ 5 నమోదు చేశారో ఇది కొద్దిగా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే పోక్సో చట్టమే అత్యంత పవర్ఫుల్ చట్టం, అత్యంత భయానకమైన చట్టం అని అనుకున్న సందర్భాల్లో అందులో ఉన్నటువంటి ఈ సెక్షన్ 5 అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటి సెక్షన్ చెప్తాం. అందులోనూ కూడా 5లో కూడా ABCD అలా ఉంటాయి. అందులో 5I అని ఏదైతే ఇప్పుడు నమోదు చేశారో, సెక్షన్ నమోదు చేశారో ఇది ఇంకా ప్రభావవంతమైనటువంటి సెక్షన్. అంటే ఏంటి, ఒక అమ్మాయిని, అంటే మేజర్ కానటువంటి అమ్మాయి, మేజర్ అంటే మన చట్టాల ప్రకారం 18 సంవత్సరాలు కానటువంటి అమ్మాయి, అంటే బిలో 18 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయిని సెక్సువల్లీ అబ్యూజ్ చేసిన, ఆమెతో కాస్త ఆమెను టచ్ చేసిన, ఆమెతో కాస్త సంజ్ఞలు అంటే ఒక రకమైన సింబల్స్ వెర్బల్గా మాట్లాడినా, రకరకాలుగా ఓరల్గా మాట్లాడినా, అంటే ఒక సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయిని దాన్ని మన సెక్షన్ 11 కింద పెడతారు. ఇది ఇంతకుముందు పెట్టినటువంటి సెక్షన్. కానీ ఇప్పుడు రీరైట్ చేసిన తర్వాత రీకరెక్షన్ చేసినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అది 5/I అని మనం చెప్పుకున్నాం. 5/I ఏంటంటే ఒక మైనర్ బాలిక పైన పదే కంటిన్యూస్లీ ఆమె పైన అత్యాచారం చేస్తూ ఉంటే దానికి చేసినటువంటి సెక్షన్ 5I కింద వస్తుంది. ఇది మొత్తం పోక్సో చట్టంలోనే అత్యంత పవర్ఫుల్ చట్టం అని మీకు కింద చెప్పాను. దీని యొక్క పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే మినిమం మనకి 20 ఇయర్స్ నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ నేర నిరూపణ జరిగితే. ఆ సెక్షన్ని ఇందులో పెట్టడం కూడా జరిగింది. దీనికి కారణం ఏమిటి అంటే ఆ డిస్కషన్ చేసేటప్పుడు మనకు ఉందని సమాచారం మేరకు ఏంటంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్లో వీళ్ళిద్దరూ కలిసి మొయినాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళారని, ఒక ఫ్రెండ్స్ పార్టీ ఉందని చెప్పి అక్కడ ఆ అమ్మాయిని బ్రీజర్ తాగమని చెప్పి ప్రేరేపించాడని, అంతేకాకుండా ఆ అమ్మాయి పైన లైంగికంగా వేధిస్తూ సెక్స్కి ప్రేరేపించే విధంగా చేశాడని చెప్పి ఇది అక్టోబర్ జరిగింది. అక్టోబర్ 23 ఆ తేదీలో ఒకసారి జరిగింది. మళ్ళీ నవంబర్ 13 తారీఖులో ఒకసారి జరిగింది. అంటే పదే రిపీటెడ్గా ఆమెను చేస్తూ ఉండడం, ఆమె ఇష్టం లేకపోయినా ఆమెను బలవంతంగా ప్రేరేపించే విధంగా చేశాడన్నటువంటి ఉన్న ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆమెను ఇక్కడ ఒక మైనర్ బాలిక పైన చేశాడనే ఉద్దేశంతో ఆమెని బహుశా ఈ సెక్షన్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆమె అనేక సందర్భాల్లో కేవలం ఈ మొయినాబాద్ ఇలాంటి ఫామ్ హౌస్లే కాకుండా కొన్ని దగ్గర చోట్ల కూడా ఈ విజయవాడ కనకదుర్గ గుడికి, అదేవిధంగా తిరుపతి, అరుణాచల్ లాంటి క్షేత్రాలకు కూడా ఆమెను తీసుకువెళ్ళి అక్కడ కూడా ఆమెకి ఇష్టం లేకుండా లైంగికంగా ఆమెను వేధించేటువంటి ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతున్న ఇమేజెస్, ఫొటోస్ రకరకాలుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటిని కూడా ఉద్దేశించి ఆమె మీద, అంటే ఆమె యొక్క సెంటెన్స్ తీసుకున్న తర్వాత, ఆమె యొక్క వాంగ్మూలం తీసుకున్న తర్వాత నిన్న పోలీసులు ఏం చేశారంటే ఈ యొక్క సెక్షన్ను కూడా
కూడా పెట్టడం జరిగింది. సరే ఈ సెక్షన్ పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ అవుతుంది, ఇతను అరెస్ట్ చేస్తారు, ఈ ప్రొసీజర్స్ అన్ని చేసినప్పుడు కూడా నేను చెప్పడం ఏంటంటే కోర్టులో దీని మీద నేర నిరూపణ జరిగిన తర్వాత మాత్రం అత్యంత పవర్ఫుల్, మినిమం జీవితకాల శిక్ష కూడా పనిష్మెంట్ వేసే అవకాశం కూడా ఉంటుంది. సో పోక్సో చట్టం అంటేనే చాలా పవర్ఫుల్. అందులోనూ ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వాల్వ్మెంట్ చేశారో ఇవన్నీ కూడా ఆమె చెప్పినటువంటి మాటల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా నన్ను అతను ఆ విధంగానే ప్రేరేపించాడని చెప్పి, నాకు ఇష్టం లేకుండా నన్ను బలవంతంగా చేశాడని చెప్పి, నన్ను ఆ రకంగా చేయకపోతే నేను చంపేస్తానని బెదిరింపులు కూడా పాల్పడ్డాడు అనే విషయం మీద కూడా ఆమె చెప్పినటువంటి సెంటెన్స్ని తీసుకుని రిటర్న్ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ యొక్క సెక్షన్స్ కొత్తగా జోడించారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. బట్ ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఎంటైర్ అబ్బాయి యొక్క భవిష్యత్తు మాత్రం కంప్లీట్గా శూన్యం అయిపోతుంది. ఈ యొక్క ఇవి కానీ కోర్టులో కానీ నిజ నిర్ధారణ జరిగిన తర్వాత కానీ. ఎందుకంటే గడిచిన చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కొన్ని రకాల పోక్సో కేసులు, వీఐపీస్ మీద కూడా మనం లాస్ట్ సందర్భాల్లో కూడా ఒక సినిమా ప్రముఖుల మీద కూడా ఇలాంటి కేసులు పడ్డాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క బండి భగీరథ మీద ఏదైతే జరిగిందో ఈ విషయం మాత్రం అత్యంత దారుణంగా ఉన్నటువంటి ఇది. నిజంగా అంటే అతను చెప్తున్న అమ్మాయి చెప్తుంది ఏంటంటే జనరల్గా పోక్సో ఏంటంటే ఏదో సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా రావడం, ఒక మైనర్ అబ్బాయికి చేపట్టుకొని లాగడం, లేకపోతే ఆ అమ్మాయిని కాస్త సెక్సువల్గా ప్రేరేపించడం. ఇంతకుముందు నిర్భయ కేసు కానీ, దిశ కేసు, ఇంతకుముందు నిర్భయం జరిగింది, అక్కడ మనం ఢిల్లీలో సంఘటనలు కూడా చూసాం. అంటే అసంకల్పితంగా అప్పటికప్పుడు జరిగిపోయిన సంఘటనలు. కానీ ఇది వాంటెడ్లీ ప్రేరేపితంగా లాంగ్ రిలేషన్షిప్ పెట్టుకొని ఆ అమ్మాయిని కంటిన్యూస్గా అబ్యూజ్ చేస్తూ ఉండడం అన్నది తీవ్రంగా నేరంగా పరిగణిస్తారు. ఎందుకంటే వీళ్ళ రిలేషన్షిప్ ఏదో ఆల్ ఆఫ్ సడన్గా ఏదో పార్టీలో కలిసి మైనర్ అబ్బాయికి చేపట్టుకొని లాగిన తర్వాత ప్రేరేపించడం అట్లాంటి విధంగా లేదు. వీళ్ళిద్దరికి మధ్య చాలా సంవత్సరాల పాటు పరిచయాలు ఉన్నాయి. వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి పరిచయాలు ఉన్నాయి. అందరూ కలిసి వెళ్ళడం, అనేక చోట్లకు వెళ్ళడం, ఆయా ప్రాంతాల్లో కూడా ఈ అమ్మాయి మైనర్ తెలిసి కూడా ఈ అబ్బాయి మేజర్గా ఉన్నటువంటి అబ్బాయి ఆ అమ్మాయి పైన అనేక విధాలుగా సెక్సువల్ లైంగిక వేధింపులు గురి చేసేటటువంటి ఈ సెక్షన్ ఏదైతే ఉందో, ఈ 5 సబ్ క్లాస్ ఐ ఏదైతే సెక్షన్ ఉందో ఇది అత్యంత దారుణం. ఇలాంటి జరగకూడదని కోరుకుందాం. బట్ ఏదేమిటి కూడా చట్టాలు ఎవరికి చుట్టాలు మాత్రం కావు. నిజంగా జరిగితే మాత్రం కొద్దిగా ఆలస్యం అవుతుందేమో కానీ 100% చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే అవకాశం ఉండదు. సిరిగారు, అనేక రకాల మార్పులు అయితే ఈ కేసులో చోటు చేసుకున్నాయి అని చెప్పొచ్చు. అండ్ ఫర్దర్గా కూడా దీనికి సంబంధించి ఎనీ లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు.